హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూస్తే, టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది గదా! ఇప్పుడు మనం చార్మినార్‌కెళ్దాము. మేము చేసిన సాహసాలంతా ఇంత గాదు. అనుకోకుండా ఉగాది రోజు నైట్ అనమాట ఇది. మేము అక్కడ స్టార్ట్ అయ్యేసరికే 12 అట్లా అయిపోయింది. అంటే కార్‌లలో స్టార్ట్ అయ్యాము. బట్ అక్కడి వరకు ఎళ్ళలేమని మాకు ముందే తెలుసు. బట్ కొద్ది దూరం ఎళ్ళాక నియర్ బై ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కార్లు పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆటోలు తీసుకొని వెళ్ళామనమాట. 2 ఆటోలలో ఇరుక్కొని కూర్చున్నాము. ఫస్ట్ టైమ్ మేమే ఎక్స్‌పెక్ట్ చేయలేదు 2 ఆటోలలో అంతమంది కూర్చుంటామని. ఎట్లనో సమ్‌హౌ మేనేజ్ చేసుకొని కూర్చున్నాము. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను 2 టైమ్స్ ఎళ్ళాను. ఒకసారైతే నేను వీడియో గూడా పెట్టాను. మనం అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండదు. బట్ జస్ట్ అట్లా రంజాన్ టైంలో ఒక నైట్ చార్మినార్‌కెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటదనమాట. నైట్ లైఫ్ లాగా. ఉండడానికి చాలా చూడ్డానికి గానీ, ఎక్స్‌ప్లోర్ చేయడానికి గూడా ఉంటాయి. ఫుడ్ తినడానికి గూడా ఉంటాయి. బట్ మన ఓపిక, మన ఇంట్రెస్ట్ అన్నీ జూసుకొనెళ్ళాలి. లైటింగ్స్ అక్కడి వరకు కంటే గూడా షాప్‌లలో ఫుల్ లైటింగ్. ఇదే సీజన్ గదా వాళ్ళకి. ఎక్కడ జూసినా షాప్‌లలో జిగేల్ జిగేల్ అని మంచిగా లైట్లు గానీ, డ్రెస్సులు గానీ, ఫుట్‌వేర్ గానీ చాలా ఉన్నాయి. మేము ఎక్కిన సర్కిల్ నాకు పెద్దగా అంత ఐడియా లేదులెండి హోల్ సిటీ గురించి. జస్ట్ గో విత్ ఫ్లో అట్లా ఎళ్ళిపోవడమే అంతే. ఎళ్ళిపోతుంటే నాకు మేము అనుకుంటూనే ఉన్నాము వెదర్ చూస్తే కొంచెం అటు ఇటుగా ఉంది. వర్షం వచ్చేలాగుందని. ఇంకంతే మేము అట్లా అడుగు పెట్టినమో లేదో, ఆటో దిగినమో లేదో వర్షం అనమాట. ఒక 10 నిమిషాలైతే అంత ఆగమాగం అయిపోయాము. అందులోనూ మేము చీరలు కట్టుకున్నాము ఉగాది రోజు నైట్ ఈవినింగు. సో, ఆబ్వియస్‌గా అటు నుంచి అటే ఎళ్ళిపోయాం గాబట్టి, ముందే ప్లాన్ లేదు గాబట్టి, మేమింక అదే డ్రెస్‌లలో అట్లే ఎళ్ళిపోయాము. ఇమాజిన్ చీరలలో చార్మినార్‌కెళ్ళి, ఆ కిందంతా ఊడ్చుకుంటూ, ఆ! జనాలు ఆ మధ్యలో అమ్మ బాబోయ్! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అందులో పిల్లలుంటే పాపం వాళ్ళకి గూడా ఇబ్బందే తిరగడానికి. ఏమని ఎక్స్‌ప్లోర్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడో ఒకసారి చూడొచ్చు గానీ, మరి ఇంత రష్‌లో వాళ్ళని పట్టుకొని వర్షంలో తిరగాలంటే కొంచెం కష్టమే. మేము పెద్దగా ఏం తిరగలేదు. జస్ట్ అట్లా ఎళ్దామంటే ఎళ్ళినాం అంతే. చార్మినార్ దగ్గర ఒక 2, 3 ఫోటోలు తీసుకొని కొంచెం చూద్దాము ఒకసారి ఎలా ఉంటదని. నేను ఇంతకుముందు ఎళ్ళినప్పుడు చార్మినార్‌కి మొత్తం లైటింగ్ ఉండే. మరి ఈసారైతే నాకైతే ఏం కనిపించలేదు. మరేమో మరి ఈసారి ఎయలేదో ఏంటో నాకు పెద్దగా తెలీదు. బట్ ఎళ్ళింది ఎగ్జాక్ట్‌గా ఉగాది రోజు. ఇంకా జస్ట్ 2 డేస్‌లోనే నెక్స్ట్ రంజాన్ ఫెస్టివల్ ఉంది. అయిపోద్ది. ఇంకా ఈ 2 డేస్ అయిపోతే తర్వాత అంతా నార్మల్‌గా 12 వరకే అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. బట్ మంచిగా విజిబుల్ అయితే మంచిగా కనిపించిందనమాట. దూరం నుంచి వైట్ లైట్స్ అన్నీ పెట్టారు షాపులలో కాబట్టి చార్మినార్ మంచిగా కనిపించింది. అంతే మేము గూడా అట్లా కొంచెం తిరిగి మేము ఎళ్ళడము, వర్షం రావడము అబ్బా! కొంచెం ఒక 10, 15 నిమిషాలు మళ్ళీ ఎక్కువ సేపు లేదు. మేము కరెక్ట్ ఆటో నుంచి కిందికి దిగగానే వర్షం స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాలు కాగానే ఆగిపోయింది. రిటర్న్‌లో మళ్ళీ ఏం లేదు. ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటది కాబట్టి కొంచెం బొట్టదంతా పెట్టేసుకొని ఇంకా నిమ్రా సైడ్ ఎళ్తున్నాము. ఎక్కడ చూసినా జనాలే బాబోయ్! అసలు కొంచెం గూడా సందే లేదు. ఇంకా అలాగే కొద్ది కొద్దిగా అట్లా ముందుకైతే ఎళ్ళిపోయాము. నిమ్రా దగ్గర మా వాళ్ళు టీ తాగుతా అనుకున్నారు గానీ, ఆ జనాలని, ఆ రష్‌ని చూసి అసలు కొంచెం గూడా సందు లేదు. అప్పుడు వర్షం వస్తుంది గాబట్టి, ఇంక అవ్వదనేది కొంచెం ముందుకెళ్ళిపోయాము. జ్యూస్ ఏమైనా తాగుదామని. ఇంక నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మిలాన్‌లోకెళ్దామంటే, అవును నేను గూడా ఎప్పుడు తినలేదనేసి ఇంక వెళ్ళాము. బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా? నేనేం తీసుకోలేదు. అంటే సరిగ్గా క్యాప్చర్ గూడా చేయలేదు. ఇప్పుడు నేను మొన్న ఒకసారి రీల్‌లో పెట్టాను గదా! కాశ్మీరీ బ్యాంగిల్స్ కింద జుంకాలొస్తాయి. అవైతే ఫుల్ ట్రెండింగ్. ఏ షాప్‌లో జూసినా అవే బ్యాంగిల్స్ ఫుల్లుగా తీసుకుంటున్నారనమాట. ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతున్నాయి. బట్ మనకు చార్మినార్ అంటేనే గాజులు గాబట్టి, అయి చాలా బాగా మంచిగా మధ్యలో మెటల్ బ్యాంగిల్స్, స్టీల్ అదే సారీ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి పెట్టారు. చాలా బాగున్నాయనమాట. అండ్ మిలాన్‌లో నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్. ఓకే. నేనంత స్వీట్ పర్సన్ కాదు గాబట్టి, ఓకే. తినేసి ఇంక వచ్చేసాం అంతే. మేము వచ్చేసరికి 3 అయిపోయిందనమాట. పెద్దగా ఏం క్యాప్చర్ చేయలేదు. చేసిన గారికి మీకు చూపిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.